కర్నూలులోనే 2 గొప్పవి ఉన్నాయి కర్నూలు జిల్లాలో. ఒకటి వైష్ణవ గొప్ప క్షేత్రం అహోబిలం, శైవ గొప్ప క్షేత్రం శ్రీశైలం. ఇంకా మహానంది, యాగంటి అన్నీ ఆ జిల్లా అనుకోండి. అయితే ఎక్కడికక్కడే మన తెలుగు నేల, మన భారతదేశం గొప్ప గొప్ప దివ్య దేశాలు, గొప్ప దివ్యక్షేత్రాలు కలిగినటువంటి నేల. ఇంకొమ్మవేళ ఎంత ఎన్నిసార్లు వెళ్ళాం? అప్పటికి 3 సార్లు వెళ్ళాం. అంటే ఈ ట్రిప్లో 3 సార్లు కాదు, 2013 కుంభమేళకు వెళ్ళాం, 2019లో అర్ధ కుంభమేళకు వెళ్ళాం, మళ్ళీ ఈ కుంభమేళ. అయితే ఈసారి ప్లాన్ చేయలేదు. మామూలుగా ముందు ప్లాన్ చేస్తాం కదా, వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, దీని మీద పెద్ద నేను దృష్టి పెట్టలేదు. దాంతో అంటే ఈసారి ఏదో మహాకుంభం 144,000 వస్తుంది, 2 వెళ్ళాం కదా, ఏం వెళ్తాం మళ్ళీను అధ్యానం అది అని అనుకున్నాను. కానీ నేను ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకోకపోవడం వల్ల చాలామందికి టైం ఇచ్చేసాను. అందులో 10 రోజులు శ్రీలంక. కానీ ఎట్లో వెళ్ళొచ్చాక 1-2 రోజులు దొరికింది, వెళ్ళొచ్చేసాను. చాలా దివ్యమైన అనుభూతి. అక్కడ విశ్వ పరిషత్తు క్యాంపులో ప్రశాంతంగా ఉండి మళ్ళీ వచ్చేసాము. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, దాదాపు 60 కోట్ల మంది పైన స్నానాలు చేశారు కదా. ఒక చిన్న చితక ఏదైనా పొరపాట్లు తప్పిస్తే, తిండికి కానీ, నీటికి కానీ, తాగడానికి కానీ, తిరగడానికి కానీ ఎటువంటి అసౌకర్యాలు లేవు. రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళకి అంటే ట్రాఫిక్ జామ్ అయ్యి 7 గంటలు పట్టింది, 15 కిలోమీటర్లకి. కానీ నా అదృష్టం అంతసేపు ఏం పట్టలేదు. వెళ్ళేటప్పుడు గంట లోపల వెళ్ళిపోయాను, వచ్చేప్పుడు కూడా ఇంచుమించు గంటలో వచ్చాను. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గురుగారు, ఆ తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు కూడా ఎవరో కావాలనే చేశారు అనే వార్తలు విన్నాము. అంటే చెడ్డ పేరు తేవాలి ఈ కార్యక్రమానికి ఒక అపశృతి సృష్టింది. అందుకే యోగి గారు చెప్పారుగా, ఇది అయిపోయాక నేను దృష్టి పెడతాను ఆ పందుల మీద అని మండిపోయి మొన్న అసెంబ్లీలో అన్నారు కదా. కుంభమేళ ఘనంగా జరిగింది, పుణ్యాత్ములకి గంగా నీరు దొరికింది, పందులకి ఏం దొరకాలో అది దొరికింది, ఇంక మిగిలిన ఏ లెవెల్లో ఆ లెవెల్లో ఇచ్చేసారులే. అంటే ఇది కూడా కాంట్రవర్సీ చేయాలని చూశారు. తొక్కిసలాట పక్కన పెడితే, అంటే ఇప్పుడు మహాకుంభమేళలో మీరు మునిగినంత మాత్రాన మీరు ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయి, ఇదొకటి మాట్లాడారు. ఆ మాట్లాడినోడు ఎవరు అనేది కూడా చెప్తా. అందులో మునిగితే ఏమన్నా ధనికులు అయిపోతారా అన్నాడు ఖర్గే అనేటువంటి ఒక ఖగం, ఒక కరం. ఏమన్నాడు, అందులో మునిగితే ఏమన్నా లాభం వస్తుందా ఏదో అన్నాడు మల్లికార్జున ఖర్గే. శివుడి పేరే, శివుడి జటాజటం నుంచి వచ్చినటువంటి గంగ. అంటే అతని పేరు, అతని గతము అతనికి ఏమీ పట్టలేదు. ఓన్లీ లైక్ ఏ స్లేవ్ టు ఏ పార్టీ. మరి ఈ దేశానికి సంబంధం లేని, ఈ దేశ ధర్మాలను ధ్వంసం చేసినటువంటి మతాల వాళ్ళకి సబ్సిడీలు ఇస్తే ఈ దేశానికి ఏమొస్తుంది? అడిగేవాడు లేకనా? ఇలాంటి దృష్టికోణం వాళ్ళకి ఎందుకు ఉంది అంటే, మన ధర్మాన్ని హేళన చేయడము, తద్వారా ఈ ధర్మం యొక్క విలువ తగ్గించడం, తద్వారా వాళ్ళ మతాన్ని పెంచుకోవడం, అది వాళ్ళ కాన్సెప్ట్. మీరు గమనించవచ్చు, మన ఫస్ట్ ప్రధాని అది ఇక్కడ పువ్వు పెట్టుకునేవాడు కదా, అతను మన దేశానికి విదేశస్తులు వస్తే ఒక బృహదీశ్వరాలని చూపించవచ్చు. కానీ అతను హిందువు కాదు కదా, అతనికి ఆలయం ఎప్పుడు వెళ్ళినట్టు కూడా అతని చరిత్రలో లేదు. ఏదో నెత్తిమెట్టి టోపీ పెట్టిన జనాన్ని టోపీ పెట్టుకోవడం తప్ప. అతను పాములు ఆడిచ్చేవాళ్ళని చూపించాడు. ఒక బృహదీశ్వర ఆలయం ఎంత గొప్పది, ఎంత టెక్నాలజీ వాడారు. ఒక కైలాష్ మధ్యప్రదేశ్, అజంతా, ఎల్లోరా,
అలాంటివి చూపిస్తే మన టెక్నాలజీ, మన గొప్పతనం, మన ఇంజనీరింగ్ ప్రతిభ తెలుస్తుంది. కానీ ఇతను గుడి సోమనాథ్లో కడతామని పటేల్ గారు అంటే వద్దొద్దు అన్నవాడు, రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఓపెనింగ్కి వెళ్తా అంటే వెళ్ళొద్దు అన్నవాడు. అలాంటి వాడికి ఎన్ని ఇస్తాయి? పావులు పట్టామని చూపించాడు. సో అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ కరం నుంచి ఆకారం వరకు అదే, ఆకారం వరకు అదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశం వాడుకోవడానికి కావాలి తప్ప ఈ దేశం పాడుకోవడానికి అక్కర్లేదు. ఇంకా అది పెట్టబడిందే విదేశీయుల చేత, ఇప్పుడు నడపబడుతుంది విదేశీయుల చేత. కాబట్టి వాళ్ళకి స్వదేశ భక్తి అవన్నీ ఎందుకుంటాయి? యెహోవా దగ్గర ఒక పుష్పం ఉంటుందంట. ఆ పుష్పం పేరు, ఒక దీపం ఉంటుందంట. ఆ దీపం పేరు ప్రియాంక వాద్రా పిల్లల పేర్లు. రేపు పొద్దున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే పేరు చివరి ఏమొస్తుంది? అంతే, తగిలిచ్చే తోక గాంధీ అయిపోద్ది జనాన్ని ముంచడానికి. కాబట్టి హిందువులు ఆలోచించాలి, మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం. కులం ఆధారంగా సపోర్ట్ చేయకండి, ప్రాంతం ఆధారంగా సపోర్ట్ చేయకండి, భాష ఆధారంగా సపోర్ట్ చేయకండి, డబ్బుల ఆధారంగా సపోర్ట్ చేయకండి, ధర్మం ఆధారంగా చేయండి. ఏ పార్టీతో ఉన్నా ముస్లింలు వాళ్ళ మతానికే లాభం చేకూరేలా పనిచేస్తారు. వీ షుడ్ లెర్న్. వాళ్ళకి మతం ముఖ్యం కానీ పార్టీ ముఖ్యం కాదు. మీరు గమనించండి, తెలంగాణ, ఇక్కడ తెలంగాణ చూద్దాం. రాజశేఖర్ రెడ్డి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, మధ్యలో రోషే గారు, తర్వాత రాష్ట్రం వచ్చాక కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. వీళ్ళందరితో కనెక్ట్ అయి ఉన్నారు లేదా ఓవైసీ బ్రదర్స్? ఎగ్జాంపుల్ నేర్చుకోవాలి వాళ్ళ నుంచి. వాళ్ళకి మతం ముఖ్యం, పార్టీ ముఖ్యం కాదు. మన దరిద్రుడు, వీడి పేరు రామాంజనేయులు, వీడి పేరు వీరాంజనేయులు, వీడు కొట్టుకు చచ్చిపోతారు. ఇద్దరు హిందువులే, వీడితో పార్టీ. సిగ్గులే. ఎవరు మారాలి? హిందువులు మారాలి. హిందువులు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. కానీ గురుగారు రీసెంట్గా ఇదే స్టూడియోలో జాన్ పాల్ అనే ఒక పాస్టర్, ఒక ఇక్కడ మన దగ్గర పనిచేసే అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తే, హిందువుల ప్రసాదం గన్నేరు పప్పుతో సమానం. హిందువుల అతని పేరు మణికంఠ, అతను హిందువులకే పుట్టాడు. నీకు అర్థం కావట్లే. బైబిల్ ఎక్కితే ఎలా దిగజారద్ది. మనం ఎప్పుడైనా ఫైట్ ఎవరితో చేయాలి? రోగితోనా రోగంతోనా? ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళు రోగులు, మనోళ్ళే వాళ్ళు. రోగం ఏంటి? రోగం పేరు బైబిల్, అది రోగం, మన యోగం. అదేనా? వాళ్ళ నాన్న పేరు, అతని పేరు, వాళ్ళ నాన్న శబరిమల వెళ్ళాడు, అన్నీ చెప్పాడు అతను. సో అతను హిందువులకే పుట్టాడు కదా. కాబట్టి హిందువుల ప్రసాదం గన్నేరు పప్పు కాబట్టి హిందువులు ఇచ్చిన శరీరం కూడా అటువంటిది. వదిలేయచ్చు కదా, హిందువుల పేరు వదిలేయండి, హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి. యేసు చవట కాకపోతే, ఆడికి దమ్ముంటే వీళ్ళకు బాడీ ఇవ్వాలి, క్రైస్తవులకు పుట్టించాలి. కులం వాడుకోకూడదు, ఇంటి పేరు వాడకూడదు. అవుద్దా? ఏదో 50-50 గళ్ళు వీళ్ళు దేశద్రోహులు తప్ప. క్రైస్తవం ఏదో సేవ ప్రోగ్రాంతో మతం మారుస్తుంది. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నమ్మే రాముడిని, కృష్ణుని, శివుని ఇతరులను నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్పా. ఇందాక బ్రహ్మదేవుడు అన్నావు. బ్రహ్మదేవుడిని ఎవరు పూజ చేస్తున్నావు? నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావా? నేను చేస్తున్నానా? అసలు ఒకవేళ బ్రహ్మదేవుడిని మేము పూజ చేసేమే అనుకుందాం, నిన్ను పూజ చేయమని అడిగామా? యేసుని నమ్మకపోయినా పర్లేదు, చెప్పండి చూద్దాం. అలాగే సర్వలోకాలకి వెళ్ళి అదేదో చెప్పాలన్నాడు కదా. కాదు, శవవార్తలే కానిది, ఎండిపోయిన శవం కాదు. ఈ శవవార్త సర్వలోకాల్లో పాత బస్తీ లేదా? సర్వలోకాల్లో సిరియా లేదా? సర్వలోకాల్లో పాకిస్తాన్ లేదా? సర్వలోకాల్లో బంగ్లాదేశ్ లేదా? ఎందుకు చెప్పరు? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. విపి రెడ్డి ఆయన చెప్పాడు, పాకిస్తాన్ వెళ్తే వేసేస్తారు అని చెప్పాడు. ఎందుకు వేసేస్తారు? అక్కడ మనుషులు లేరు కాబట్టి. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? అమాయకి హిందువులు. ఇందాక ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడారు కదా గురుగారు,
ఈవెన్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు. యేసా, యెహోవానా, పరిశుద్ధాత్మ, ముగ్గురా? ఫస్ట్ ఒకరు చెప్పాడు, తర్వాత 2 అన్నారు, తర్వాత 3 ఏది మీరు చర్చి పేరు చెప్తే 3 అన్నాడు. అయితే అసలు దేవుడు అంటే తండ్రి ఎవరు అని అడిగారు, పరిశుద్ధాత్మ అని చెప్పారు. మరి బుక్లో ఏమనుందంటే యేసేబో జోసఫ్ 2 కలిపి ఒకటే చెప్పాడు. వద్దులేమ్మా. కాదు గురుగారు, మూడోది ఏంటంటే ఇక్కడ ట్రిక్కీ క్వశ్చన్, తండ్రి అయిన యెహోవా అని మళ్ళీ అంటున్నాడు. అందుకే అమ్మా ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా అంటే ఇప్పుడు ఇక్కడ తండ్రి ఎవరు అనేది నాకు నీకెందుకు పెచ్చ డౌట్ నువ్వును, అసలు వాళ్ళకే ఇప్పుడు అంటే ఇప్పుడు అది కాదమ్మా. ఇప్పుడు టక్కమని అడుగుతాను, ఒరే వెంకటేష్ రెడ్డి మీ నాన్న పేరు ఏంటి? టక్కమని చెప్పావు కదా. అమ్మ మీ నాన్న పేరు ఏంటి? రాజా గురువు. టక్ మా నాన్నగారి పేరు సత్యనారాయణ చెప్పాను కదా. అలా యేసుని అడగండి, మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, కాసేపు ఏసేపు. అతనికి అందుకే వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవడు అతను. ఎందుకంటే అతను యోహాన్లో సువార్తలో 8:42 ఎక్కడో ఉంటుంది. అతను రోడ్డు మీద వెళ్తుంటే మేము నీవలే వ్యభిచారికి పుట్టిన వారం కాము అని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మా వెంకటేష్ మా రెడ్డి అలా వెళ్తున్నాను అనుకో అమ్మ, కాసేపు అలా వెళ్తుంటే ఇక్కడ 4 కూర్చుని మేము నీవలే కర్రీ నల్లవల్లం కాదు అన్నాం అనుకో, ఏమన్నా అన్నట్టు ఆయనకే ఆడి కలర్కి. మరి రెడ్డిని మేము ఎటకారం చేసినట్టే కదా. అలా యేసుబాబు వెళ్తుంటే వీళ్ళు 4 కూర్చుని మేము నీవలే వ్యభిచారం వాళ్ళని పుట్టింగా వాళ్ళం కాదన్న, ఎవరు అతన్నే కదా. ఎందుకని? పరిశుద్ధాత్మ అనేవాడు ఒక పర్సనం. ఆ పర్సన్ వలన ఈవిడికి అతను పుట్టాడు. కానీ ఇందులో మీ అందరికి తెలియని ట్విస్ట్ ఏంటంటే, వేరే పెద్దవాళ్ళు చెప్పింది, రోమన్ సైనికుడు అదే లాంతర ఇస్తే దొరికినాడు ప్యాంతర్ వలన అని ఒక రీజను, పరిశుద్ధాత్మని ఒకరు, యెహోవా అని ఒకరు. ఇప్పుడు ఈ క్లారిటీ లేకపోవడం వలన అసలు ఎవరిని నాన్న అని పిలవాలి? యేసు ఎవరినన్నా నాన్న అని పిలిచాడు? అసలు అంటే మరియమ్మని కూడా అమ్మ అని పిలవలేదు కూడా, అమ్మ అనకుండా ఓ ఉమెన్ ఏదో ఓ స్త్రీ. సో ఎందుకంటే ఇతనికి వాళ్ళ అమ్మ పట్ల అమ్మ అని పిలవడానికి కావలసినటువంటి స్థితి లేదు కదా, అవునా? సో అందుకే ఒక్క మాటలో చెప్పేస్తాను, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యుమానిటీ, నో స్పిరిచువాలిటీ. అదే బైబిల్. నీకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు అలా రాశారంటే, ముందు ఇది చాలా హార్డ్గా ఉంటుంది. పాత నిబంధన వేసేయి, కోసేయి, ఆ నెత్తుకొచ్చాయి, వాళ్ళ మొక్కలు చేసాయి, ఆ లూళ్ళు తగలెట్టాయి. అసలు లెవియా కాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ సోది కాండం, ఇవంతా అదే ఉంటుంది. సో ఇంత హార్ష్గా ఉంటే వ్యాపారం నడవదని త్యాగం, రాజువయ్యా మహారాజు, ఈ టైప్లో ఒక త్యాగం కాన్సెప్టు తీసుకొచ్చి మన కొరకే వాడు వచ్చును, వాడు చచ్చును, వాడు కాచును ఇలా తీసుకొచ్చారు. యాక్చువల్లీ 2 దొంగలతో అతను వేసారు. 2 దొంగలతో పాటు అతన్ని. ఇప్పుడు నువ్వు గౌరవప్రదుడు అనుకుందాం, అప్పుడు గౌరవం లేదు, ఇప్పుడు గౌరవం లేదు కదా. మరి 2000 సంవత్సరాలు వాళ్ళ లెక్క ప్రకారం అప్పుడు విలువ లేదు, సిలువ వేశారు, ఇప్పుడు విలువ లేదు. నీ ప్రాపగాండా తప్ప రాముడికి అప్పుడు గౌరవం ఉంది. రామన్న నువ్వు రాముడిని చూడలేదా అని అడిగేవారు అప్పుడు. ఇప్పుడు అంతే, భయంకరమైన క్రౌడ్. మా వాళ్ళు 2 అక్కడ ఉన్నారు, 12 గంటలకు 3000 అంట రూము, 5లో ఎక్కడికో వెళ్ళారు, ఏదో పడ్డారు, మొత్తానికి ఇప్పుడు బస్సు ఎక్కారట అని చెప్తున్నా. రాముడికి అప్పుడు విలువ ఉంది, ఇప్పుడు విలువ ఉంది. రాముడికి అప్పుడు ఆధారం ఉంది, ఇప్పుడు ఆధారం ఉంది, ఎక్కడ పెట్టినా. ఇంకో విషయం, నేను నమ్మే రాముడిని లేకపోతే శివుణ్ణి, అమ్మవారిని నువ్వు నమ్మకపోతే నువ్వు నాశనం అయిపోతావని ఏ ఇంటికి వచ్చి మేము బెదిరించాం. దైవం అనేది ఒక కాన్సెప్ట్, అది అంతర్గత విషయం. వీళ్ళ దగ్గరికి వచ్చేసి నువ్వు నమ్మకపోతే నాశనం అయిపోతావు, వీడు ఒక్కడే గాడ్. ఈ ప్రచారం నా కోరిక ఏమిటంటే, మా బ్రదర్ అజయ్ బాబు మనోడే కదా, మన తెలుగోడండి, మన హిందువే, మన భారతీయుడే, వాళ్ళ అమ్మ కూడా మంచి ఆవిడే. ఏదో పొరపాటున అతను ఏదో తొక్కాడు, అలా పాడైపోయాడు, అంతేగాని అతను మంచిగా మారతాడు, త్వరలో మారదామని కోరుకుందాం.
ఈ పాస్టర్లు అంతా ఏమైనా బయట వాళ్ళకి పుట్టారేంటి? అంతా ఇక్కడ మనకు పుట్టిన వాళ్ళేగా. సో వీళ్ళందరూ మనస్సు మారి మంచి భారతీయులై మంచి హిందువులుగా వాళ్ళ గతాన్ని గుర్తు తెచ్చుకుని మంచి బతకాలని కోరుకుందాం. వీళ్ళకి ఇది ఎక్కడం వల్ల ఇలా తయారయ్యారు తప్ప స్వాభావికంగా వీళ్ళంతా గుడికి వెళ్ళిన వాళ్ళేగా. ప్రచారాలు కూడా చేయట్లేదు. మా వాడిని నమ్ముకోవాలి, కృష్ణుని నమ్ముకోలేదనుకో నువ్వు అయిపోతావురే. ఎవరన్నా చెప్పాడా? నువ్వు శివుడిని నమ్మకపోతే నువ్వు నాశ అని ఎవరన్నా చెప్పాడా? వాళ్ళకి వాళ్ళు నచ్చి వస్తున్నారు. మొన్న ఆవిడని పిలిచారా? బిల్గేట్స్ భార్యని ఎవరన్నా పిలిచారండి? కుంభమేళాకు వచ్చిన 60 కోట్ల మందికి ఎవరన్నా ఫోన్ చేశారా? బెదిరించారా? ప్రచారం చేశారా? ఎవరికాలు నచ్చి వెళ్ళారు. మొన్న ఒక్కరోజు 23వ తారీఖు ఎప్పుడో 243 ఫ్లైట్లు ఎగిరినాయి అంట ప్రయాగ నుంచి. 243, దాదాపు 24,000 మంది అంట, హైయెస్ట్ రికార్డు. సరే అది పక్కన పెడితే 10 మందికి ఉపకారం చేయండి. ఏ మాత్రం అయితే ఏమిటి? ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? తిండి లేని తల్లులు ఎంతమంది, ఎంతమందికి ఎన్ని అవసరాలు ఉన్నాయి? నేను చెప్పగలను. ఈ భూమి మీద అక్షరాల కంటే లక్షల కోట్ల మంది మనుషులే ముఖ్యం. నేను చెప్తా, చెప్పను. ఎనీ క్రిస్టియన్ ఆర్ ముస్లిం. అరే చాలామందికి తిండి లేదా? చాలామందికి బోల్డ్ అవసరాలా? పాపం అమ్మా నాన్న చచ్చిపోయి చిన్న చిన్న బిడ్డలు ఏం చేయాలో తెలియదా? మొన్న ఎక్కడో మెదక్లోనే ఎక్కడో మరి భార్య భర్త ఇద్దరు చచ్చిపోయారు. ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు. అలాంటి వాళ్ళకి ఉపకారం చేయండి. ఏదో ఓ పుస్తకం కోసమా మనమంతా కొట్టు చేసి ఉండేది భూమి మీద 50-60 ఉంటాం. కాబట్టి నా రిక్వెస్ట్, నువ్వు క్రిస్టియనా, నువ్వు ముస్లిమా, హిందువా కాదు, నీకు ఉపకారం చేసుకో, ఇంకోటికి ఉపకారం చేయి. ఇంకోటికి ఉపకారం చేయకపోయినా అపకారం చేయకు. మనకేం హక్కు లేదండి. ఈ భూమి అందరిది, ఎవడి జీవితం వాడిది. మన చేతు వేళ్ళే సమానంగా లేవు. అందరూ నీకు నచ్చినట్టు ఎందుకు ఉండాలి? అందరూ క్రిస్టియన్స్ అయిపోవాలా, అందరూ ముస్లిమ్స్ అయిపోవాలి? ఎందుకు అయిపోవాలి? ఎవడిష్టం వాడికి ఉండదా? ఎందుకు అయిపోవాలి? ఎవడో పుస్తకాల్లో రాసిస్తే అయిపోవాలా? ఏమైనా బుర్ర ఉందా? ఆలోచించరా మీరు? భూమి మీద అంతా హిందువులే ఉండాలి అని ఎవరన్నా అంటారా? ఏమన్నా హ్యుమానిటీ ఉందా? సెన్స్ ఉందా? అయితే 10 మందికి ఉపకారం చేయండి. మీరు దైవం అనుకునేవాడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. అందరినీ మా మతంలో మార్చేసి అప్పుడు బ్లెస్ చేస్తాడు వాడు. గాడ్డాడు. ఏ దైవాన్ని నమ్మనోడికి కూడా ఉపకారం చేయి. నేను చెప్తున్నా, దేవుడు లేడు అనేవాడికి కూడా ఉపకారం చేయి. అవసరం వస్తే చిన్న ప్రాణికి హెల్ప్ చేయి. అరే ఒక గుర్రం ఏదో వేరే కంట్రీ, దానికి ఫుడ్ పెట్టారు, నోటితో తీసి ఇలా వేస్తుంది, పక్షులు వచ్చి తింటున్నాయి. అది కదా డివినిటీ, అది కదా హ్యుమానిటీ, అది కదా మొరాలిటీ. ఇంకో చోట కొంగ, బాతు వచ్చి దాన్ని ఫుడ్ పెడితే ఆ బాతు ఆ ఫుడ్ తీసి చేపలకి వేస్తుంది. దాని పెట్టిన ఫుడ్ నేర్చుకోవా నువ్వు? మొన్న ఇంకా చిత్రం, కొన్ని నీళ్లు ఉన్నాయి, చేప బయటకు వచ్చింది, ఒక కొంగ అట్టుకుంది దాన్ని. మనం ఏమనుకుంటాం? మింగుద్దాను. లేదు, మరి ఎక్కువ నీళ్ళలో వేసింది. ఎక్కడ జరుగుద్దా? చిన్న చిన్న ప్రాణులు అవి మారుతున్నాయి, అవి దారి చూపిస్తున్నాయి. మనం ఎందుకు మారం? ఆవు పంది పిల్లకి పాలిస్తుంది, కుక్క పిల్లకి పాలిస్తుంది. అది ఉపకారం. అలా పాలిచ్చే ఆవుని చంపి తినేస్తే అది ఏ మతం అయితే మాకెందుకు? భూమికి అనవసరం ఆ మతాలు. నీకు రైట్ లేదు. భూమి మీద ఎవరిని టచ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వాడి ఇండివిజువల్. నీ పుస్తకంలో ఉన్నది నీ మస్తకంలోకి ఎక్కించుకుని అందరికీ ఎక్కించేసి తొక్కించేయాలా? దానికోసం దేశాలను పుట్టించి 1,00,000 మందిని చంపేయాలా? ఎందుకు ముష్టి మతాలు? తొక్కలో రాజ్యాలు, మీ దేవుడి రాజ్యాలు ఏమక్కర్లేదు. ఇది భూమికి భారం.